ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు భవానీపురంలోని ఆకుల రాజేశ్వరరావు వీధిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సామాజిక సేవా దృక్పథంతో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారులకు, వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ఆకుల యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల పట్ల తమ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ముందుంటారని చెప్పారు. తమ కుమారుడు ఆకుల విజయ్ కుమార్ సైతం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మండుతున్న ఎండల్లో వాహనదారులకు, ప్రయాణికులకు చల్లటి మజ్జిగను అందించడం అభినందనీయమని అన్నారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో సిహెచ్ వెంకట్రావు, వంశీ, భాస్కర్, ఎం రవి, సంజయ్, రఫ్, పులి కార్తిక్, పులి క్రాంతి, ఫ్రోజన్ ఖాన్, వినయ్, రాజాబాబు, ఆకుల దినేష్ కుమార్, ఆకుల విజయ్ కుమార్, సూర్య, శ్రీకాంత్, అవినాష్, ఖాజా తదితరులు పాల్గొన్నారు. మండుతున్న ఎండల్లో ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లటి మజ్జిగను పంపిణీ చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక సేవలో ఆకుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ముందుండడం అభినందనీయమని ప్రశంసించారు. కట్టండి ఒకళ్ళు స్పీడ్ పెంచాలి 3 నిమిషాలు చేయాలి. పట్టుకో గ్లాస్ పట్టుకోండి, గ్లాస్ పట్టుకోండి. ఒకసారి తక్కువ ఒకసారి తక్కువ తప్పని తాగాడు, కొంచెం పక్కే తాగాలి. కాజాలు ఉన్నాయి 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 అవి వేసిపోయి తాగారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆత్మగౌరవాన్ని పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ సినీ రంగంలో రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసి రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగారని పేర్కొన్నారు. కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమ పథకాల ఆద్యుడు కూడా ఎన్టీఆర్ అని తెలిపారు. టీడీపీ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో పార్టీని కాపాడి 44 ఏళ్లుగా బలోపేతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని దేవినేని ఉమా ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన తెలుగు జాతికి అందించిన ఆత్మ గౌరవాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఘన విజయం సాధించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మీకోసం వస్తున్న పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబు 2014లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు. అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. కొందరు వైసీపీ నేతలు ఇప్పటికీ అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలను అవమానించిన నాయకులకు ప్రజలే గట్టి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ 3వ తరం నాయకత్వాన్ని నిరూపించుకున్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు. హిందూపురంలో బాలకృష్ణ చేపడుతున్న అభివృద్ధి పనులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు ప్రశంసనీయమన్నారు. భువనేశ్వరి ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ విద్య, ఆరోగ్యం, బ్లడ్ బ్యాంక్, సంజీవని వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినం ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు, దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారు, తెలుగు జాతి మొత్తం కులాభిమానులంతా కూడా ఆ మహానుభావుడి స్ఫూర్తిని అందరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 303 సినిమాల్లో తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మరాఠీ కావచ్చు, ఏ భాషలో అయినా ఎన్టీ రామారావు గారి సాటి పోటీ పౌరాణికాలైన, జానపదాలైన, సాంఘికమైన ఏ పాత్ర వేసినా కూడా కృష్ణుడేసినా, రాముడేసినా, భీముడేసినా, రావణాసుడేసినా, భీష్ముడేసినా, లారీ డ్రైవర్ వేసిన, కృష్ణదేవరాయల పాత్రను పోషించిన ఆ మహానుభావుడు ప్రతి పాత్రలో కూడా లీనమయ్యేవాడు. సినీ నటుడుగానే ఆయన ఆ రోజుల్లో రాయలసీమ కరువు వచ్చినా, దివిసీమ ఉప్పునొచ్చినా, అట్లాగే తెలుగుదేశం పార్టీని స్థాపించి 1982 మార్చి 29న మరి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు కొద్దిమంది వస్తారనుకుంటే వేల మంది ప్రజల సమక్షంలో పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీగా ఆయన ప్రకటించడం, మరి 9 నెలలు జరగకుండా 75,000 కిలోమీటర్ల చైతన్య రథం మీద ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మండుటెండల్లో, వర్షాల్లో కూడా ఆయన కుమారుల 2 వివాహం కూడా మరి వెళ్లకుండా ప్రచారంలో నిమగ్నమయ్యి 9 నెలలు తిరగకుండా పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడి దేశ చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక్కడే. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఇళ్లను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్రమంగా కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ఆక్వా సాగుదారుల ప్రయోజనాల కోసమే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో 1500 వరకు ఇళ్లు, దుకాణాలను కూల్చివేయడం దారుణమని విమర్శించారు. విజయవాడలోని ఎంబీవీకే భవన్లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జాతీయ నాయకురాలు రమాదేవి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్రమంగా ఇళ్లను కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. సుమారు 990 ఇళ్లను కూల్చివేయడం వల్ల 40 నుంచి 50 ఏళ్లుగా నివసిస్తున్న పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని, బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి ప్రత్యామ్నాయ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆక్వా సాగుదారుల ప్రయోజనాల కోసమే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో 1500 వరకు ఇళ్లు, దుకాణాలను కూల్చివేయడం దారుణమని విమర్శించారు. పేదలకు గతంలోనే పట్టాలు, రేషన్, విద్యుత్ వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు వారిని ఖాళీ చేయించి భూస్వాములకు కాలువగట్లు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులను నిర్వీర్యం చేసి సొంత నిర్ణయాలతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్షత పోరాట సంఘం, అలాగే వృత్తిదారుల సంఘాలు 3 సంఘాలు కలిపి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అక్రమంగా కూల్చివేసినటువంటి ఇళ్లనన్నీ కూడా తిరిగి పునర్నిర్మించాలని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. బాధిత మహిళలు, బాధిత కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున ఈరోజు హాజరయ్యారు. మొత్తం ఆ జిల్లాలో
4 మండలాల్లో సుమారుగా 990 ఇళ్లని కూల్చివేయడం జరిగింది. ఈ ఇళ్ళు 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు కష్టపడి పైసా కూడగట్టుకుని కట్టుకున్నారు. ఇది ఈరోజు నిన్న కట్టుకున్న ఇళ్ళు కాదు, గత 40-50 ఏళ్ల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. కానీ ఈరోజు అక్కడ రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి, రొయ్యలు సాగు చేసుకుంటున్నటువంటి యజమానులకి వీలుగా మొత్తం కాలువకట్లన్నీ కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి వీలుగా ఇళ్ళు కూలగట్టడం అనేటటువంటి ఒక ప్రక్రియని చేపట్టారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైంది, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైంది, నివాస హక్కుకి కల్పనకి విరుద్ధమైంది. అంటే ఈరోజు ప్రభుత్వమే ఈరోజు హక్కులకి భంగకరంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రెస్పాండ్ అవ్వాలని కోరుతూ ఉన్నాం. విజయవాడలో ఉండి నియోజకవర్గంలో ఇళ్ళు కూల్చివేతకి నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, చేతివృత్తిదారు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్కి ఉండి నియోజకవర్గంలో బాధితులందరూ రావడం జరిగింది. వారికి అండగా మద్దతుగా మేము కూడా హాజరవడం అన్నది జరిగింది. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. గత సంవత్సరంన్నర కాలంగా మొత్తం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే ప్రధానంగా ఉండి నియోజకవర్గంలోనే ఈ ఇళ్ల ధ్వంసం, కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ షాపులు అయితేనేమి, ఇళ్ళు అయితేనేమి, ఒక ఇళ్ళు అయితే 1000 ఇళ్ళు వరకు ఉన్నాయి. ఇంకా షాపులు, చిన్న చిన్న దుకాణాలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం మీద 1500 దాటే ఈ సంఖ్య ఉంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఇది ప్రజల కోసం, సమాజం కోసం, అభివృద్ధి కోసం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది పచ్చి బూటకం, అబద్ధం తప్ప మరొకటి కాదు. ఇవాళ పేదలు తలదాచుకోవడం కోసం ఇల్లు వేసుకుని వాళ్ళు కాపురం ఉంటున్నారు. ఇది ఎప్పటి నుంచి కాదు, గత అనేక దశాబ్దాల నుంచి కాపురం ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు వీళ్ళ జోలికి రాలేదు. ఇంకా వీళ్ళు చెప్పాలంటే సైట్ అలాట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు, ఇంటి పట్టాలు ఇచ్చారు, అలాగే వాళ్ళకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్తు, తర్వాత సీసీ రోడ్లు, ఇటువంటి సౌకర్యాన్ని కల్పించారు. కానీ ఇంతవరకు ఎవరు కూడా వీళ్ళ జోలికి రాలేదు. కానీ ఈ అధికారులకు వచ్చిన తర్వాత ఇళ్ళు కూల్చివేత తప్ప మరో కార్యక్రమం లేకుండా కూల్చివేస్తున్నారు. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఉండి నియోజకవర్గం అంటే ఆక్వాకల్చర్కి ఒక కేంద్రం. ఈ ఇళ్ళన్నీ కూడా వీళ్ళ వెనకాల పెద్ద పెద్ద ఆక్వా చెరువులు ఉన్నాయి. వీళ్ళని కూల్చేస్తే, ఇల్లు తొలగిస్తే ఆక్వా చెరువులకి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అంగుగా ఉంటుంది, వీలు పడుతుందనే ఉద్దేశంతో కూల్చేస్తున్నారు. ఆక్వా చెరువు యజమానుల నుంచి ఎమ్మెల్యే గారికి ప్రయోజనం ఉంది, ఎమ్మెల్యే గారి నుంచి ఆక్వా యజమానులకి ప్రయోజనం. అంటే ఉభయతారకంగా ఇది మంచి లాభసాటి వ్యవహారంగా ఉంది. అందువల్ల ఈ కూల్చివేత పర్వం జరుగుతూ ఉంది. ఒక పక్కేమో ఇది జరుగుతూ ఉంటే ల్యాండ్ లార్డ్స్ గెస్ట్ హౌస్లు నిర్మించుకున్నారు. ఈ వీళ్ళ ఒక పక్కన ఇల్లు వేసుకుంటే మరో పక్క వాళ్ళు గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు విజయవాడ నగరపాలక సంస్థ చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నగర వ్యాప్తంగా కొనసాగుతోంది. వెటర్నరీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, స్థానికులు కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా వెటర్నరీ కాలనీ, పార్క్ పరిసరాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, నగర పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య శాఖ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నేపాల్ వేదికగా జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజయవాడకు చెందిన ఏపీ వాడోర్ యూ కరాటే అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 12వ మేయర్ కప్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో మొత్తం 23 పతకాలు సాధించి భారత జెండాను రెపరెపలాడించారు. స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో సత్తా చాటిన ఈ విజేతలను అకాడమీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. నేపాల్లోని కాకర్విట్టాలో మే 22 నుంచి 24 వరకు జరిగిన 12వ మేయర్ కప్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ 2026లో ఏపీ వాడోరియు కరాటే అకాడమీ క్రీడాకారులు విశేష ప్రతిభ కనపరిచారు. నేపాల్, భారత్, భూటాన్, శ్రీలంక దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విజయవాడ జట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కటా, కుమేతే విభాగాల్లో పోటీ పడిన క్రీడాకారులు మొత్తం 7 స్వర్ణ, 9 రజత, 7 కాంస్య పతకాలతో కలిసి 23 మెడల్స్ సాధించి ఘన విజయం నమోదు చేశారు. పి రిషి డబుల్ గోల్డ్ సాధించగా వరుణ్ సాయి, హర్షిత, ఆదిల్ పాషా తదితరులు స్వర్ణ పతకాలు అందుకుని జట్టుకు కీర్తి తెచ్చిపెట్టారు. ఈ సందర్భంగా అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ జేఎం దాస్ మాట్లాడుతూ, తమ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా శిక్షణ అందిస్తామని తెలిపారు. అనంతరం విజేతలను శాలువాలతో సత్కరించారు.
ఫ్యూచర్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ జాబ్స్ అప్పుడు ఇవి సర్టిఫికేట్స్ బాగా యూజ్ పడతాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. తర్వాత ఇండియా నేపాల్ మధ్యలో కూడా సత్సంబంధాలు బాగా మెరుగుపడటానికి ఈ టోర్నమెంట్స్ దోహదపడతాయి. ఈ టోర్నమెంట్కి భూటాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, శ్రీలంక నుంచి, ఇండియా నుంచి, నేపాల్ నుంచి దాదాపుగా 1500 విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఈ టోర్నమెంట్కి వెళ్ళటం వల్ల మా పిల్లల్లో ఉన్న చాలా దాగి ఉన్న వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీసి అందరూ ఎలా చేస్తారు అది చూసి ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ టోర్నమెంట్కి ఇటువంటి ఇంకా చేయాలని దీనికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, పిల్లలు బాగా ప్రాక్టీస్ చేసి మెడల్స్ సాధించినందుకు వాళ్ళకి నా ఆశీస్సులు, పేరెంట్స్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Harshita, I'm from VR Siddhartha Engineering College. I went to international karate tournament held in Nepal, Kakarvetta Town Hall. Arif sir and Satish sir supported me very well. I'm thankful to my coaches and my parents. My name is Muhammad Adil Pasha. I'm studying in the first year at PB Siddhartha College. I participated in 2 events, that is Kata and Kumite. In Kata I get third medal, and Kumite I got gold medal. I heartily thankful to our coaches and parents. Thank you. I am studying 9th class and my school name is Nalanda. In 22nd and 23rd I went to Nepal. I participated in 2 bronze in Kata. Parents, thank you. Good evening everyone. My name is Rishi. Myself, I am studying in 8th class, Icon Public School. I have taken coaching since 7 years. I went to international tournament Nepal held at Kakarvetta town. I participated in 2 events, Katta and Kumte. I got Katta gold and Kumte gold. I thankful to my sirs and parents. Thank you. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మిల్క్ ప్రాజెక్టులో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పాలక మండలి చైర్మన్ చలసాని ఆంజనేయులు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిల్క్ ప్రాజెక్టు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివంగత ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. సినీ రంగంలోనే కాక రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచి ఉంటారని ప్రశంసించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మిల్క్ ప్రాజెక్టులో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పాలక మండలి చైర్మన్ చలసాని ఆంజనేయులు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిల్క్ ప్రాజెక్టు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివంగత ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. సినీ రంగంలోనే కాక రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచి ఉంటారని ప్రశంసించారు. ఆయన నటుడిగా అయినా, రాజకీయ నాయకుడిగా అయినా, పేద ప్రజలు, సమాజం, నవ సమాజం, సమ సమాజం, స్త్రీలకి ఆస్తిలో ఈరోజు అన్ని ప్రధాన పక్షాలు చెబుతున్నటువంటి స్త్రీల సమాన హక్కు అనేది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆస్తిలో సమాన హక్కు, పొడుగు బలహీన వర్గాలందరికీ కూడా రిజర్వేషన్స్ ఇవన్నీ కొట్టిపెట్టిన సమ సమాజానికి పాటుపడినటువంటి మహోన్నతుడు. మ్యాక్స్ చట్టంలో ఫెడరేషన్లో మీ అందరికీ తెలుసు, ఫెడరేషన్లో ఉంటే జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితిలో మ్యాక్స్ చట్టంలో తీసుకొచ్చి ఇవాళ మన యూనియన్ మన బోనస్లైనా, మన జీతాలైనా, రైతులకు ఇచ్చే ధర అయినా ఇవన్నీ కూడా మనం రూపకల్పన చేసుకుని పాలకవర్గాలు కానీ, గ్రామాల్లో సంఘాలు కానీ, అధికారులు కానీ మనందరం కూడా సమన్వయంతో అందరూ కూడా కలిసి చేసేటువంటి ప్రతి విజయాల వెనుక ఈ పాడి రైతు ఉద్యోగస్తులు అందరూ ఆనందంగా ఉన్నారంటే దానికి ముఖ్య కారకుడు ఈ భారతదేశంలో చౌదరి వీరప్రకాష్ కమిటీ వేస్తే ప్రప్రథమంగా తెల్లవారుజాము 4 జయప్రకాష్ గారు అడిగారంట రామారావుని, మ్యాక్స్ చట్టంలో విశేషాలు ఏంటి, రైతుకు ఉపయోగపడద్దా, మనుషులకు ఉపయోగపడద్దా లేదా చెప్పవా అన్నమాట. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్ అని చెబితే 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ధీరోదత్తుడు అటువంటి రామారావు గారి యొక్క ఏదైతే మనం కురియన్ గారు, ముత్యాల రాజా గారు, ఎన్టీ రామారావు గారు ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థలో మనం ఇలా నిలబడి మాట్లాడుకోవడానికి మనకు 10 మందికి సహాయం చేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మహానుభావుల యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. అదే కాకుండా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా సమిష్టి కృషితో మనందరం కూడా పనిచేయడం వల్ల అటువంటి మహోన్నత వ్యక్తుల్ని ఇటువంటి కార్యక్రమాల్లో మనం స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచనని భవిష్యత్తులో ఇంకా మెరుగుగా కూడా
మనం ఏదైనా సరే మంచి చెడు రెండు కూడా బేరీజు వేసుకుంటూ వాళ్ళ యొక్క ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం చేస్తున్నాం. మీరందరూ కూడా చాలా కష్టపడి ఎక్కడ కూడా ఈ కరోనా అయినా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.